తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి జానారెడ్డి మళ్లీ జోరు పెంచుతున్నారు. త్వరలోనే ఆయన కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఆ టాస్క్ను తీసుకున్నారు జానారెడ్డి. జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని, జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలతో చర్చించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట ప్రయోజనాల దృష్ట్యా ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరు కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జానారెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని, త్వరలోనే తేదీ, వేదిక ప్రకటిస్తామని వెల్లడించారు. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ మాజీ మంత్రి జానారెడ్డి జోరు పెంచినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనపై జానా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక పునర్విభజనతో రాష్ట్రానికి ప్రమాదం ఉండడంతో జానారెడ్డి రంగంలోకి దిగి అన్ని పార్టీలు హాజరు కావాలని లేఖ కూడా విడుదల చేయబట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన దేశవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన పైన విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగబోతోంది అని అటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు అలాగే ప్రముఖ హీరో విజయ్ కూడా పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దేశంలో జనగణ సెన్సస్ జరపాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు 2025 జనవరిలోనే ప్రారంభం కాబోతోంది అంటూ కూడా అప్పట్లో విపరీతంగా చర్చ జరిగింది. అయితే ఈ సెన్సస్ ప్రకారమే యూజువల్ గా ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది జరుగుతోంది. మనం ఒక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేది జియోగ్రఫికల్ గా, భౌగోళికంగా మధ్యప్రదేశ్ తో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ కానీ అత్యధిక జనాభా, దాదాపు 25 కోట్లు, పాకిస్తాన్ దేశం ఎంత పాపులేషన్ ఉంటుందో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా 25 కోట్ల జనాభా ఉంది. సో ఈ మేరకే అక్కడ అత్యధిక జనాభా కారణంగానే దాదాపు 80 పార్లమెంటు స్థానాలు కూడా ఉంటాయి. ఇంకా మధ్యప్రదేశ్ విషయానికి వస్తే భౌగోళికంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ కంటే భౌగోళికంగా పెద్దగా ఉంటుంది. కానీ ప్రజల సంఖ్య తక్కువగా ఉండడంతో, జనాభా సంఖ్య తక్కువగా ఉండడంతో అక్కడ పార్లమెంట్ సీట్లు కూడా తక్కువ. సిమిలర్ గా ఇప్పుడు ఈ కాస్ట్ సెన్సెస్ ఏవైతే చేస్తారో ఈ కాస్ట్ సెన్సెస్ బట్టి కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్టు కూడా విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ మేరకు అపోజిషన్ పార్టీలు కూడా విస్తృత స్థాయిలో కూడా అంటే అందరూ అపోజ్ చేస్తున్నారు. ముఖ్యంగా సదరన్ స్టేట్స్ కి ఇది తీవ్ర అన్యాయం జరగబోతోంది అంటూ కూడా విపరీతంగా ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కొద్ది రోజుల కిందట ప్రత్యేకంగా ఒక ప్రకటన కూడా చేశారు. ఇంకా మీరు పిల్లల్ని పెంచండి, ఎక్కువ మంది పిల్లల్ని పెంచండి, ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి మీకు ప్రభుత్వం నుండి అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అది కాకుండా 2 రోజుల కిందట విజయనగరం ఎంపీ అప్పలనాయుడు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమెన్స్ డే సందర్భంగా ఎవరైతే ఒక శిశు బిడ్డ అంటే ఆడపిల్లకి జన్మనిస్తా బిడ్డని కంటే వాళ్ళకి 50,000 ఇస్తాము, అలాగే ఒక మగపిల్లాన్ని కంటే గోవుని బహుమానంగా ఇస్తామంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే వాస్తవికంగా కూడా చూసుకుంటే ఒకవేళ పాపులేషన్ రైజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ లో కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కానీ 18 ఏళ్లు సగటున ఓటు హక్కు అనేది ఎవరికైనా, పురుషుడికైనా మహిళకైనా 18 ఏళ్లకు ఓటు వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ పాపులేషన్ రైజ్ అయినా కూడా 18 ఇయర్స్ తర్వాత మళ్ళీ అప్పుడు కాస్ట్ సెన్సెస్ ఎప్పుడు చేస్తారు? 2011లో చివరిసారిగా కాస్ట్ సెన్సెస్ అనేది చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ 18 ఏళ్ల తర్వాత అప్పుడు ప్రభుత్వాలు ఏముంటాయో ఏదో తెలియదు. కానీ సో ఒక అపోహ, ఒక దక్షిణాది రాష్ట్రాల్లో అయితే ఒక అపోహ అయితే నెలకొని ఉంది. అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, ఆర్టికల్ 170లో ప్రకారం దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణ అనేది జరగాలి. అయితే జనాభా నిష్పత్తి ఆధారంగా లోక్సభ, విధానసభ సరిహద్దులను కూడా దాన్ని నిర్ణయించాలి. ఆ తర్వాత రిజర్వేషన్లు మారుస్తూ నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయించడానికి పునర్విభజన కమిషన్ ను ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. దేశంలోని అన్ని ప్రాంతాలకు, కులాలకు సమన్వయం చేయడము దీనిని ప్రధాన ఉద్దేశంగా కూడా రాజ్యాంగంలో పేర్కొంది. కానీ గడిచిన 50 ఏళ్లుగా నియోజకవర్గాల విభజన అయితే జరగలేదు. అయితే ప్రస్తుత పరిస్థితులలో విభజనలో దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి అంటూ కూడా ఒక వాదన అయితే తెరపైకి వస్తుంది. ఇప్పటి వరకు 1952, 1963, 1973 అలాగే 2002లో 4 సార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న నియోజకవర్గాల సంఖ్యను కూడా
1971 జనాభా లెక్కల ఆధారంగా 1973లో నిర్ణయించడం కూడా జరిగింది. అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. దేశంలో జనాభా పెరుగుదల ప్రమాదకరంగా మారిందని భావించి జనాభా నియంత్రణ జరగాలనే ఉద్దేశంతో 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి కూడా ఈ ప్రక్రియను 2001 వరకు కూడా నిలిపివేసింది. అయితే తాజాగా ఇప్పుడు మన రాష్ట్రానికి దీనికి ఏంటి ఇంటర్లింక్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ముందుగా అనుకున్నట్టు దక్షిణాది రాజకీయాల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాజకీయాల్లో పూర్వ వృద్ధుడిగా దురంధుడిగా పేరొందిన జానారెడ్డి మాజీ హోంమంత్రి, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కూడా ఆయన హోంమంత్రిగా పనిచేశారు రాజశేఖర రెడ్డి హయాంలో. ప్రస్తుతం ఆయనే అంటే ఓల్డ్ అంటే వయసు మీరడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో దాదాపు దూరంగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఈ మాజీ హోంమంత్రి జానారెడ్డి జోరు పెంచబోతున్నారని చెప్పుకోవాలి. ఆయన త్వరలో కీలక సమావేశం కూడా నిర్వహించబోతున్నారనేది ప్రస్తుతం ఒక చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఆ టాస్క్ ని కూడా జానారెడ్డి ప్రత్యేకంగా తీసుకున్నారని, జనాభా ప్రతిపాదికగా జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో పాటు రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని, జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలతో చర్చించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరు కావాలని డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క అలాగే జానారెడ్డి బహిరంగ లేఖ కూడా రాశారు. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని, త్వరలో తేదీ వేదిక కూడా ప్రకటిస్తామని తెలిపారు. ఎందుకంటే జానారెడ్డికి కూడా అజాత శత్రువు కూడా పేరుగాంచారు. పాలిటిక్స్ లో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇటు కేసీఆర్ కి కూడా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా ఇద్దరు పలుమార్లు కూడా చెలోక్తులు హాస్యాన్ని కూడా పండించారు. సో జానారెడ్డి ఒక పెద్ద మనిషిగా కూడా మరోసారి ఒక బాధ్యత తీసుకోబోతున్నారు అనేది అయితే స్పష్టంగా కనిపిస్తోంది. స్పందన. రైట్, థాంక్యూ శ్రీచంద్ర.